ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గిరిబాబు పాలవంచం నుంచి వచ్చారు. వారం నుండి ఎక్కిళ్ళు తగ్గడం లేదు. వారం నుండి 5 నెలల నుండి కడుపు ఉబ్బరం, 10 రోజుల నుండి ఆహారం తినడం లేదు, తలనొప్పి, నిద్ర లేదు. గిరిబాబు ఎవరండి? మేమే సార్. ఇక్కడికి రండి గిరిబాబు, ఇక్కడికి రండి. త్వరగా చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచండి. ఓకే, నిన్న రాత్రి వచ్చింది మీరేనా? ఏమైతారు ఆయన మీకు? భర్త సార్. 5 నెలల నుండి కడుపు ఉబ్బరంగా ఉందా? అవును సార్. ఆమేన్. అంటే ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉంటే ఏమైంది? అది కడుపు గ్యాస్ ఫాము, కడుపు 10 రోజుల నుండి ఆహారం తినట్లేదా? తినట్లేదు సార్. పొద్దున్న ఏమైనా తిన్నాడా? సార్ 2 ఇడ్లు తిన్నాడు. ఇక అంతే, ఏం అసలు ఏం తిన్నాడు? ఎప్పుడు తిన్నాడు? 2 ఇడ్లీ ఎప్పుడు? ఉదయం తిన్నాడు సార్. ఈ రోజు తిన్నాడా? ఈ రోజు ఇంట్లో 10 రోజులు మట్టి ఏం తినట్లేదా? ఏం తినట్లేదు. ఓకే, మీది పాలు వంచనా? అవును సార్. ఎవరైనా చెప్తే వచ్చారా, మీరే వచ్చారా? లేదు సార్, టీవీలో చూస్తే వచ్చాను సార్. తలనొప్పి, నిద్ర కూడా లేదా? లేదు సార్. అయ్యో, పైకి రా. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమీ లేదు. సమస్తము సాధ్యమే, నీకు సాధ్యమైనది లేదు, నీకు సాధ్యమైనది లేదు, నీకు సాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే. ఏంటి? ఎక్కిలాగిపోయినా నేనే ఆమేన్. ఎన్ని రోజులు ఎక్కుళ్ళు? ఎన్ని రోజులు మట్టుకున్నాయి? ఇన్ని రోజులు ఎక్కిలు అసలుగా ఆగుతున్నాయి. 24 hours. ఇన్ని రోజుల నుంచి 24 hours ఎక్కిలు వస్తున్నాయి, ఇప్పుడు ఆగిపోయినాయా? వారం రోజుల నుంచి సార్ ఎక్కిలు అస్సలు ఆగుతలేవు, అస్సలు తట్టుకోలేకపోతాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళా? దేవుడు బాగు చేస్తాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. అంతేనా? ఒక్క హాస్పిటల్ కూడా పెట్టుకోలే, వద్దన్నాం. దేవుడే బాగు చేస్తాడు, ఆడికే పోదామని మీ టీవీలో చూసిన అయ్య గారు, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. నా వారం నుండి ఎక్కిళ్ళు తగ్గడం లేదు, తగ్గుతలేవు. పెద్ద పెద్ద డాక్టర్లతో కాదు ఇది, తెలుసా? ఒక రోజు ఇక్కడే జిల్లాలగూడలో సుబ్బారావు ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది మూల మీద, వాళ్ళ తమ్ముడికి ఎక్కిళ్ళు వస్తే జిల్లాలగూడ చౌరస్తులు పెద్ద హాస్పిటల్ అది. వాళ్ళ తమ్ముడు వారం రోజులు పెట్టారు హాస్పిటల్. ఆయన చేయకపోతే ఆయన తీసుకెళ్ళి ఇంకొక పెద్ద హాస్పిటల్ పెట్టారు. అంకిత ఏదో హాస్పిటల్ ఉంది సంతోష్ నగర్లో, లెఫ్ట్ సైడ్ మీరు వెళ్తుంటే, అది చౌరస్తాకి వెళ్ళక ముందే కరంగట్ నుండి. అక్కడ కూడా తగ్గలేదు. మనం అడుగు పెడితే తగ్గిపోయింది చప్పట్లు. ఈయనకి ఇప్పుడే తగ్గిపోయింది. డబ్బులు కొట్టాడుగా ఇద్దరు పట్టుకెళ్తారులే. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా పేరు గిరా. ఏం పని చేసుకుంటావు? వంట మాస్టర్ సార్. వంటలు చేస్తావా? మరి ఇక్కడ సాంబార్ కాయొచ్చుకే వాళ్ళ నాకు చేతగట్లేదు సార్. ఇప్పుడు చేస్తావా? ఈ సమస్య ఇప్పుడు ఇది ఒకటి ఉంది సార్. ఏం సమస్య ఉంది? ఈ గ్యాస్ గ్యాస్. అంతేనా? ఎక్కిళ్ళు ఇప్పుడు వరకు ఎక్కిలు పోయినాయి. కొని చప్పట్లు కొట్టండి. ఎగుడు పోయినాయి. ఆమేన్. అసలు ఎక్కిళ్ళు, గ్యాస్, ఇంకా ఏమైనా ఉందా ప్రాబ్లం? ఇప్పుడు ఏం లేదు. 10 రోజులు 20 రోజులు నిద్రపోతలేను. నిద్ర రావట్లేదా? అసలు కూడా పాలిపోయి మూతి ఇప్పుడు ఎర్రగైంది. చూడండి. చూడమ్మా, నీ పేరేంటి? రాణి సార్. రాణియా? ఎవరెవరు వచ్చారు మీరు? మా పిల్లలు, మా అమ్మ, మా ఏది పిల్లల్ని పట్టుకురండి పైకి. ఆ పాప ఏం చదువుతున్నావు? 10th క్లాసా? ఇద్దరు కూతుర్లా? ఇద్దరేనా? బాబు గిరి, ఏంటి పరిస్థితి? శక్తి వచ్చేసింది ఇప్పుడు? కడుపుబ్బరం ఏసునామలో. నన్ను చూడు, మంచిగా నిలబడు, నన్ను చూడు, నన్నే చూడు. ఏసునామలో చప్పట్లు కొట్టండి గట్టిగా. లే
లే స్పీడ్ పరిగెత్తు ఇక లే, మీరు దూరంగా ఉండండి. ఆమె చప్పులు కొట్టి అడు తిరుగో గిరి చెప్పు. ఆమె అసలు నిన్న ఎట్లా నడుతున్నావు? నిన్న నేను నడవలేకపోతున్నా సార్. నడవలేకపోతున్నావా? ఎట్లా నడుచు చూపించు సార్, నిన్న ఎట్లా నడుచు? అంతేనా? ఇప్పుడు నాతో పాటు గురుగుతాడు చూడండి. ఉరుకో ఏమయ్యా, నీ భర్త ఓకేనా? అంతే సార్. నువ్వు చర్చికి పోతావా? ఏం పనులు చేస్తావు నువ్వు? నేను కూలీల పని సార్. నిజం చెప్పు. నిజంగా సార్, కూలీల పనికే పోతా. ఓకేనా మీ ఆయన? కూర్చునిలేగు బాబు, కూర్చునిలేగు, ఇక్కడ కూర్చునిలేగు. ఓకేనా? ఓకే సార్. పట్టుకోండి. అలాగే చూడు, నన్ను చూడు, అలాగే చూడు, అలాగే చూస్తుండు. ఆమె చప్పులు కొట్టు. ఆమె మంచిగా ఉంది సార్. అంటే అది కాదు, మెత్తబడిందా అట్లే ఉందా? చేపెట్టుకు ఎట్లాగా 2 చేతులు పెట్టుకోమ్మా. మెత్తగా ఉందా? మెత్తగా ఉంది. ఆమె చప్పులు కొట్టండి. ఇది అస్సలు నిజం చెప్పు, ఎంతకాలం నుంచి ఉంది బాధ? ఎంతకాలం? 6 నెలల నుంచి. 6 నెలలు. హాస్పిటల్లో డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారా ఇప్పటి వరకు? ఏం లేదా? పోలే సార్ హాస్పిటల్. అస్సలు హాస్పిటల్. మరి ఈ మనిషి ఇట్లా ఉంటే చచ్చిపోతాడు కదా, ఎందుకు వెళ్ళట్లేదు మీరు? కొడుకా? కొడుకా సార్, అల్లుడు. అల్లుడు. 2 పిల్లలు ఉన్నారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా కడుపు ఉబ్బిపోతుంది, గుంజేస్తుంది, అన్నం తినట్లేదు, ఎందుకు తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి? తీసుకెళ్ళి సార్, మీ ధైర్యం చూసుకునే వచ్చినాం మేము. మా ధైర్యం ఏముందా? హల్లెలూయా. ఈ సైడ్ కూడా ఉండరు. ప్లీజ్ ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. సరే వెళ్ళిపోవాలి. చప్పులు కొట్టాడు. నీ పేరేంటి? సునీత. పైకి రా. చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. టీచర్ కదా నువ్వు? టీచరా? ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి. ఒక్కరు వచ్చారు, ఇంకెవరైనా వచ్చారా? ఒక్కదాన్నే వచ్చాను. ఆమె పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ, నీవు ఏ ఊరు అసలు? మీది ఏ ఊరు? డిస్ట్రిక్ట్. వనపర్తి. ఏం పని చేస్తారు మీరు? నేను హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తా. హై స్కూల్లో. ఎక్కడ? వనపర్తినా? వనపర్తి డిస్ట్రిక్ట్లో. మీరు పోయిన వారము వచ్చిన. అప్పుడు ఏ పరిస్థితులు వచ్చావు తల్లి నువ్వు అసలు? ఏ పరిస్థితులు? 15 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి కాఫ్, కోల్డ్. మీకా? అవును సార్. దగ్గు, జలుబు 15 సంవత్సరాల నుంచి. ఇది చిన్నదే అని చాలా మెంబర్స్ అనుకుంటారు, కానీ ఇది చిన్నది కాదు. 15 సంవత్సరాల నుంచి నాకు నిద్ర లేకుండే. అయితే రాత్రిపూట లేచి కూర్చునేదాన్ని, దగ్గుకుంటూ తుమ్ముకుంటూ చాలా సఫర్ అయ్యేదాన్ని. దీనికి పరిష్కారం ఎక్కడ లేదా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని రాత్రిపూట. ఎందుకంటే లేచి కూర్చొనే ఉంటుంటే. అయితే అయ్యగారిది యూట్యూబ్లో ఒకసారి చూసిన ఒక వీడియో చూసిన, ఇంకా అది మళ్ళీ ఇంకా అవే చూసుకుంటూ మండే ఎప్పుడు వస్తుంది, తర్వాత ట్యూస్డే ఎప్పుడు వస్తుంది, ఇట్లా ఒక్కొక్క వారము సాటర్డే ఎప్పుడు వస్తుంది అని రోజు ఎదురు చూసేదాన్ని. సాటర్డే వచ్చింది. ఆ రోజు నేను 2 అడిగిన వెళ్దామని, ఎవరు రాలేదు. ఆ రోజు నేను ఒక్కదాన్ని రావాలని అనుకున్నా, కానీ రాలేకపోయినా.
నేను ఆదివారం వచ్చిన తర్వాత అయ్యగారు నన్ను చూసి మంచిగా నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం గురించి ప్రార్థన చేసిండు. చేసిన తర్వాత నాకు స్వస్థత పొందుకున్నా. అప్పటి నుంచి మంచి నిద్రపోవడము, ఇంకా కాఫ్ కోల్డ్ అనేది లేదన్నమాట. మెయిన్ అంటే ఇది 15 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము నాకు పోయిన వారము విడుదలైంది. అది కేవలము పరిశుద్ధాత్మ శక్తి అయ్యగారి ద్వారా నన్ను తాకిండని నేను నమ్మిన. ఈ వారం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామని వచ్చి ఉన్నా. అంటే ఏ 15 సంవత్సరాల బాధ ఉంది కదా, ఏమి విడుదల పొందింది? అంటే ఈ 15 సంవత్సరాలు ఏమి విడుదల పొందావు? చాలా పెయిన్స్తో ఉండండి, బాడీ పెయిన్స్, నడుము నొప్పి. మెయిన్ అంటే ఇక్కడ ఎక్కువ చాలా నొప్పి ఉండిండే. ఇట్లా అయ్యగారి ముందర నిలబడ్డ వెంటనే నేను చెప్పలే కానీ అయ్యగారే చెప్పిండు. నా నొప్పి ఉన్న సంగతి, నేను పడ్డ బాధ అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిండు. ఆ నొప్పి నుంచి కూడా నేను విడుదల పొందుకున్నా. కాబట్టి దేవునికి నిద్రపోను అని చెప్పావు కదా, ఈ వారంలో నిద్ర పట్టిందా? నిద్ర పట్టింది, మంచిగా పడుకున్నా. ఇంకొకటి కాఫ్ కోల్డ్ అనేది కూడా చాలా బెటర్, అంటే చాలా బెటర్. నిజంగా ఈ యొక్క సంవత్సరాల నుంచి నేను పడ్డ వేదన నుంచి ముఖం ఎంత ప్రశాంతంగా ఉందా? ఆ రోజు చీకటితో వచ్చింది ఆవిడ. నిజంగా నాకు ఎవరో మాకు తెలీదు, కానీ ఈవిడ ఫోన్లో స్పాన్సర్ చేసుకుంది. ఒకరోజు అప్పుడు మాట్లాడింది, తన పరిస్థితి ఏదో మాట్లాడింది. అప్పుడు నేను ఆమెతో మాట్లాడాను, రమ్మంటే చెన్నవారు అక్కడికి రాలే, ఇక్కడికి వచ్చారు, మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన సంగతి. లాస్ట్లో ఈమెను గురించి చూసినప్పుడు ఈమెకి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటిగా ఇద్దరు మనుషులు పట్టుకున్న జారిపోతుంది. అంటే స్టెబిలిటీ అనేది కొంచెం కూడా లేదు, ఇలా జారిపోతుంది. బాడీ టోటల్గా పెయిన్స్, చాలా భయంకరంగా బాధపడుతూ ఉంది. ఇప్పుడు మరి మొత్తం మీద ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్రీ అయిపోయినాయమ్మా? దాదాపుగా ఫ్రీ అయిపోయినాయి. సపలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యం ఇది. ఒంటరిగా ఉంటుంది అంటండి. ఎవరు అమ్మ నాన్న ఎవరు లేరమ్మా? నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది. అమ్మ కూడా హార్ట్ పేషెంట్. నేను మా అమ్మకి చెప్పిన తర్వాత నేను కూడా వస్తా సునీత అని చెప్పింది. వచ్చిందా? రాలేదు. మీరు ఒక్కదా వచ్చారా? నేను ఒకదాన్ని. విశ్వాసం అంటే ఇక మేజర్గా ఇంకేమైనా చెప్పే ఉన్నాయా? పర్వాలేదు, చెప్పు. మేజర్గా అని అంటే ఇంకేం లేవు సార్. ఓకే, కానీ చాలా ఫ్రీ అయిపోయినావా? చాలా ఫ్రీ అయిపోయింది. చాలా సమస్యలు ఉన్నట్టు. ఆమె గోల్డ్ కూడా ఒకరు తీసుకున్నారు, ఇది ఇవ్వట్లేదు. ఇద్దరు తిరిగి ఈమె మంచం నుండి లేవలేని పరిస్థితి. ఒక చర్చికి వెళ్తారు కంటిన్యూగా. ఏం చేస్తావు చర్చిలో? అంటే ఆరాధన నడిపిస్తా. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఎంత చీకటి ఉందంటే, ఎంత విశ్వాసంగా ఉండి వాక్యం చదువుకుని సంఘంలో కూడా ఒక నెంబరు, మళ్ళీ ఒక ప్రత్యేకత ఉంది వీటికి. అలాంటి బిడ్డ ఈరోజు దురాత్మ చేత ఎంత భయంకరంగా శోధించబడి 15 సంవత్సరాలుగా, అంటే ఒక్క రోజు కూడా విడుదల లేదమ్మా నీకు? లేదు. ప్రైజ్ లార్డ్ తండ్రి. మరి ఇక్కడ చాలా రిలీఫ్ అయింది, స్వస్థత పొందుకున్నా నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే. పరిశుద్ధాత్ముడు తాగేస్తున్నాడు నీకు ధైర్యంగా. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. ప్రభుని కనపడదాం, చప్పట్లు కొడదాం. ఆమేన్. దేవునికే సమస్తమైన స్తుతి మహిమ ఘనతలు ఆయనకే చెల్లును. అప్పుడు దేవుని మీద నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే కూడా అది సాధ్యపడతాయి. మనం హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ శారా గురించి మనం చూస్తాము. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోను గనుక తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఒక మనిషికి ఉంటే, విశ్వాసము ఉన్నట్లయితే చూడండి, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడిని ఎంచుకో గను తాను వయసు గతించను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. వయసు అయిపోయింది. పిల్లలు కనేది ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది ఆవిడకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె
దేవుని వాగ్దానాన్ని తీసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరిచే దేవుని వాగ్దానం. దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఈ యొక్క శారా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆమె విశ్వాసమును బట్టి శక్తి పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనకు అది ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకవేళ అది టైం అయిపోయినా కూడా దేవుడు సమకూర్చగలవాడు. హల్లెలూయా. సమకూర్చగలవాడు. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఒక పోరాటం, నాకే పోరాటం లేదు, ప్రశాంతంగా ఉన్నానంటే ఇక నేనేం చేయలేను. కుటుంబ పరంగా కొంతమంది తండ్రిగా ఉన్నా, ఒకవేళ తల్లిగా ఉన్నా, లేదంటే కుటుంబంలో ఒక బాధ్యత ఎవరైనా కుమారుడిగా బాధ్యతలు ఉన్నా, ఈ పోరాటాల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ కుటుంబంలో బాధ్యత తీసుకుంటే భర్త హాయిగా తిరుగుతాడు. భర్తకి ఏముండదు, ఎందుకంటే ఈమె తెస్తుంది, ఆమె అప్పైనా తెస్తుంది, సప్పైనా ఆవిడే ఉండడు. ఇక అమ్మే వదిలేసి ఈయన మనవాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది కష్టపడతారు. వదిలే ఆ భార్య బాధ్యత తీసుకుంటే ఎలా ఉండదంటే, చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చారు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలం, నీ గర్భఫలం నీకు ఇస్తా. ఆ టైం చాలా అయిపోయింది. 75 అప్పటికి అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాల వయసు. అప్పటికే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 75లో ఏముంటుందండి, ఎవరో నడిపించవలసిన మనిషి ఆయన. కానీ ఆయనకు అధిక బలం ఉంది కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా ఆ పైన బ్రతికితే బ్రతకొచ్చు, కానీ బాడీలో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమీ ఉండవు అని దాని అర్థం. అయితే 70 సంవత్సరాలు, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 71. ఇప్పుడు ఆమెతో మేము కొంచెం ఆ బాధలు చూస్తున్నాను. అంత బైబిల్ నిజంగా ఎంత కరెక్ట్ అర్థం చూడండి. అంటే మనకు 70 సంవత్సరాల వరకు కూడా మనం ఎలాగైనా మాట్లాడతాము, ఎలాగైనా చేస్తాము, ఎలాగైనా జీవిస్తాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టిస్తాం, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడాల, చిన్నపిల్లలాగా. ప్రియులారా, అబ్రహాముకి బిడ్డల్ని ఇవ్వాలనేటువంటి పట్టుదల, అంటే దాన్ని ఏమంటారు, ఆ ఆశ మరి శారాలో ఉంది. దేవుడు కూడా వాగ్దానం చేశాడు. అయితే నా యజమానుడికి నేను నా గర్భంలో నుండి బిడ్డని ఇవ్వాలనే ఆశ ఉంది. అందుకని ఆ వాగ్దానాన్ని తీసుకుని ఆవిడ ఏం చేసిందంటే, ఆ వాగ్దానాన్ని ఆమె ఎలా తీసుకుందంటే విశ్వాసము రూపంలో తీసుకుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు మరోసారి. ఆ విశ్వాసాన్ని ఒక శక్తిగా ఆవిడ గమనించాలి. అందుకనే చూసినట్లయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకు కనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి కలిగిందిగా ఉంది. గర్భం ధరిస్తావు నేను అంది. అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయిపోయింది, టైం అయిపోయింది. ఆవిడ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయినా కూడా విశ్వాసం బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసం బట్టి ఆవిడ ఏం పొందుకుందంట, శక్తి పొందుకుంది, పవర్ పొందుకుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీలో ఒక పవర్, అది విశ్వాసమే ఒక పవర్, శక్తి. ఆమేన్. హల్లెలూయా. నేను అనుభవించిందే ఎవరికైనా చెప్తాను, నేను అనుభవించుకోవడం ఎవరికైనా చెప్పను. దేవుని బిడ్డలారా, మనము నేనైతే వాక్యం ఏదైతే చదువుతానో అది నేను హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను ఇష్టపడతాను, అది అంగీకరిస్తున్నాను. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. దీంట్లో అసలు సున్నైన పొల్లైన తప్పు అసలు తీసివేయబడదు అన్నీ ఉంది బైబిల్లో. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, వాక్యమును మనము చదువుతున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తి చదివితే దేవుడు నీతో మాట్లాడినట్లు క్లారిటీ వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. వాక్యములో ఒకటి ఉంటే ఇంకోటి జరుగుతుందంటే అది నీలో పొరపాటు.
కొంతమంది నేను చెప్తారు ఎప్పుడు మరి నేను ఇప్పుడు ఉపవాసం ఉన్నానంట. నీ నోరు తెరితే ఉపవాసం, ఎంత అబద్ధం అనుకుంటా నేను. నోరు తెరితే ఉపవాసం ఉన్నాను అంటాం, ఎందుకు అబద్ధం? దేవుడు నువ్వు ఉపవాసం ఉంటే అది నీకేలే మంచి, నువ్వు అబద్ధం చెప్తే అది ఎవరికి. కొంతమంది చెప్తారు నేను ఎప్పుడు ఉపవాసం, మరి ఎప్పుడు కష్టాలే చెప్తారు. ఉపవాసం ఉంటారు, ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? కష్టాలు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. శోధన సహించటానికి మనం ఉపవాసం ఉంటాం. సహించడం మానేసి ఇంకా శోధనలోకి వెళ్ళిపోతున్నావంటే నీ ఉపవాసం సరైన దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా కాలేదు. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసంగా లేదు. చాలామంది ప్రార్థన, నీ ప్రార్థన నువ్వు చేస్తున్నా కూడా నీకు వ్యతిరేకతలు జరుగుతుందంటే నీ ప్రార్థన అంటే నీ మనస్తత్వం, నీ హృదయం, నీ మనసు సరైంది కాదు. అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు మేలు జరగదు. నువ్వు చెడు క్రియలు చేసుకుంటూ పాపపు తలంపులతో ఉంటూ ఇతరుల్ని నిస్వార్థానికి వాడుకుంటూ ఇతరుల ఎడల మంచి మనస్తత్వం లేకుండా నీవు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడైతే కాదు. అదా నువ్వు ప్రార్థన చేసినా కూడా నువ్వు చేతులు ఎత్తినా నేను ఏం చూడంలే అన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నా నేనేమి విననులే అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోపల ఒక స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉండి నువ్వు ప్రార్థన చేసిన దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళదు. మొదటగా ఎదుటి ఉన్నటువంటి సహోదరులు నువ్వు ప్రేమించకపోతే, అది ఎవరైనా కానొచ్చు, ప్రేమించనప్పుడు కనిపించిన నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అది అబద్ధం. అంతే దేవుడిని అబద్ధకుడిని చేసినట్లుగా. కాబట్టి మనుషులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళొకళ్ళతో సమాధాన పడాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఇలాగ మాట్లాడితే కస్సుమని బుసగొట్టిన పాములాగా లేచిపోతే ఇక నీలో ప్రేమ ఎక్కడ ఉంది? నీలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఏంటి అర్థమైందా? మనలో యేసయ్య ఉన్నాడంటే మనలో ఎంత తగ్గింపు ఉంటుంది, ఎంత ఓర్చుకోవాలి, అవతల వాడిని ఎంత భరించాలి. అవతల వాళ్ళకి దేవుని గురించి చెప్పేటప్పుడు మనం వినేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వినాలంటే మనం ఎంత తగ్గించుకోవాలి, ఎంత విధేయత మనకు ఉండాలో తెలుసా? అంత లేకపోతే నువ్వేదో సువార్త పరితే కూడా ఇప్పుడు వినడం, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కూడా వినడం. లోపల ఒక మనసు, బయట మనసు అసలు ఉండకూడదు, ఎప్పుడు ఒకలా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీకేమైంది? ఒక సంవత్సరం నుంచి ఒళ్ళు నొప్పులు, బొక్కల నొప్పులు బాగా. ఇటమ్మా ఇక్కడికి వచ్చి ఏదో సైతాన్ శోధిస్తుంది. ఎక్కడుంటారు మీరు? అంబర్పేటలో ఉంటాం. అంబర్పేటలోనా? ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని మీకు? టీవీలో చూసిన. టీవీలో చూసి వచ్చారా? మొత్తం నడుము ఇవన్నీ దురదలు ఉంటాయా? మొత్తం నొప్పులు. పట్టుకోండి, ఇవ్వండి, పట్టుకోండి. యేసుక్రీస్తు అధికారం గల నామములో పట్టుకోండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. కాలు చెప్పుకోమ్మా, కాలు చెప్పుకో. ఆమె నిమికి కడుపు గ్యాస్ ఉంది, దురదలు కూడా ఉన్నాయి. చెప్పట్లే లేమను అందరు లేవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. చర్చికి వెళ్తారా? వెళ్తారా? నన్ను చూడండి. ఆమె అలాగే చూస్తా ఉండు, నన్ను చూస్తా ఉండు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పెద్ద శక్తి ఉంది ఆవిడ లోపల, శక్తి ఉంది. లేవాలి. ప్రతి మోకాలు లేదండి, ప్రతి నాలుక పాడు బాడీ మొత్తం తిప్పేస్తుంది మిమ్మల్ని, బాడీ మొత్తం తిప్పేస్తుంది. రాములమ్మ ఎన్నాళ్ళు బట్టి ఉన్నది ఈ బాధలు నీకు? మొత్తం కడుపు కూడా ఏదో లాగైపోయింది, ఎంత ఏదో పోట్లు లోపల. కడుపు కూడా ఉబ్బుతుంది, మీ తల కూడా తిప్పుతుంది తెలుసా? చర్చిలకు వెళ్తున్నారు. ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని? 10 సంవత్సరాలు వెళ్తున్నా కానీ మరి ఏమో ఈ మధ్యలో ఇట్లా ఎక్కువైపోయింది. తగ్గట్లే. ఇలా తగ్గలని తిరుగుతాం అక్కడెక్కడ, ఎక్కడ తిరగలే. వెళ్ళే చర్చికి అంటే టీవీలో చూసి ఇక్కడ మంచిగా అవుతుందేమో అని వచ్చారు కదా. పిల్లలు ఎవరైనా వచ్చారు? మీరు ఒకలే? కొడుకు వచ్చాను. బాబు ఎక్కడ నాన్న చెయ్యొద్దని చాలు. ఓకే రైట్. ఈ ఎడక్ కూడా బాగుంది, తల నొప్పులు కూడా ఉందిగా మీకు? ఉన్నాయి,
ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు సార్. ఊక జ్వరం వచ్చినట్టు ఉంటుంది, ఆమేన్ జ్వరం హల్లెలూయా వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. ఒళ్ళంతా నొప్పులు మొత్తం, ఇది అన్ని నొప్పులు. భయంకరంగా ఉంది. ఈ స్టమక్ ఒకటి గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా, నడుము చూడు, ఈ లోపల శరీరం అంతా, ఈ తల, మనుషులు చెడగొట్టేస్తుందిరా మనిషి. ఇటు తీసుకురామ్మా, నీకు దండం పెడతాం. ఏం లాగుతుంది, నువ్వు కావాలని చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. మోకాలు నొప్పులు బాగా వణుకు కూడా వస్తుంది సార్. ఇందాక పడిపోయినా అక్కడ ఇప్పుడు రిలీఫ్ అవుతుంది, గమనిస్తున్నావా? అవుతుందా? ఇప్పుడు దాకా మబ్బుగా ఉంది, గమనించారా? మబ్బుగా ఉన్నావు, కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. ఇద్దరు కోడళ్ళ? మా చిన్న కొడుకు రాలేదు సార్. రాలేదు. ఈయన పెద్ద బాబా. ఏం పని చేస్తారు? చిన్న డ్రైవింగ్ చేస్తాను సార్. డ్రైవింగా? ఓకే, చప్పట్లు కొట్టండి తల్లి. రండి, దగ్గర రండి. అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఆమేన్ హల్లెలూయా. అమ్మా, ఆమెలో పెద్ద శక్తి ఉంది, బయట ఇప్పుడు తీస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అది మీ అందరినీ డామేజ్ చేస్తుంది. మొత్తం ఎవరి మైండ్లు పనిచేయకుండా అయిపోతున్నాయి. ఎవరు కూడా సంతోషం అనేది లేదు. వెనక్కి ఉండి సంతోషం లేదు, బర్కత్ కూడా లేదు. అవును సార్. నువ్వు ఇంటికి పెద్దవాడువా? నేను. ఆమేన్. జాగ్రత్త. ఆమేన్ హల్లెలూయా. ఆయన పెట్టుకో, ఆయన పెట్టుకో. The Holy Spirit. ఆమేన్. లేవాలి. హల్లెలూయా. ఈ స్థితిలో ఎంతో మంది అయితే ఇలాంటి దురాత్మతో బంధించబడి సంఘాలకు వెళ్ళినా కూడా శాంతి లేకుండా, సమాధానం అక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని విడిపించడానికే దేవుడు ఈ టీఎస్ఆర్ మినిస్ట్రీ ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అమ్మ రా తల్లి, కొద్దిగా నోరు ఆమెను నోరు. ఆమేన్. ఇద్దరు కుమారులు మీకు? కుమార్తెలు ఉన్నారా? లేరు సార్. లేరా? ఆమేన్. మొత్తం బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది వీడికి. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. యేసు రక్తం ఇచ్చి చూసే ఇప్పుడని ఎట్లాగా ఎప్పుడన్నా వస్తుందా? చర్చికి అప్పుడు చర్చి పోయినప్పుడు ఒకసారి వచ్చింది సార్. ఒకసారి వచ్చిందా? 10 ఏళ్ళు అయిందంట మీరు నమ్ముకుని. ఇది మొత్తం అందరిని డామిస్తారా తల్లి? రా రా. నీకు ఆపరేషన్ ఎందుకు అయిందమ్మా? అసలు నీకేం తెలుసా? కళ్ళు తిరుగుతాయి సార్ నాకు. అది మీ అందరి మీద పనిచేస్తుంది, కళ్ళు తిరగటం కాదు, అది బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఆపరేషన్ అయింది సార్ మీకు. అది బ్రెయిన్ ట్యూమర్ కాదు. పట్టుకోండి అమ్మను, స్వస్థత పట్టుకోండి, జాగ్రత్త. తలకాయ. ఆమేన్. మీరు ఎన్నో కోడలు? ఓకే, అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పట్టుకో, పట్టుకో. జాగ్రత్త. ఇవి పట్టుకో అమ్మాయి. నువ్వు కంగారు పడుకో, చేతులు వదిలే. ఆమేన్. యేసు నామములో ఈ కుటుంబానికి విడుదల, శాంతి, సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగును గాక. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.